కోస్తనీ నది భూదేవి గోవు రూపం ధరించి ఆ గోవు పాలదారి నుండి వచ్చినటువంటి నదే గోస్తనీ నదీ తీర ప్రాంతం నత్తా రామేశ్వరం. పరశురాముడు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం, సీతారాముడు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం రెండు ఈ గోస్తనీ నదికి యువతల ఒడ్డుని లక్ష్మణస్వామి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగమే. జై లక్ష్మణ. శ్రీ ఉమాసమేత లక్ష్మణేశ్వర స్వామి శివాలయం. లక్ష్మణస్వామి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం. ఓం నమ శివాయ. గోస్తనీ నది యువతల ఒడ్డుని పరశురాముడు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం కైలాసం నుంచి తీసుకొచ్చాడు. అలాగే సీతారాముడు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం నత్తా రామేశ్వరం అంటారు. వైశాఖ మాసంలోనే దర్శనం అవుతుంది. చూడండి, నీళ్ళన్నీ ఇంకిపోయాయి, నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయి. వైశాఖ మాసంలోనే దర్శనం అవుతుంది ఈ శివలింగ దర్శనం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. పరశురాముడు 9000 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి తపోభూమి ఇది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. పరశురాముడు జమదగ్ని మహర్షి రేణుకామాత కుమారుడు పరశురాముడు ఇక్కడ 9000 సంవత్సరాలు తపస్సు చేసి కైలాసం నుండి తీసుకుని వచ్చి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం ఇది. చాలా పవర్ఫుల్. వైశాఖ మాసంలో, సంవత్సరం మొత్తం మీద వైశాఖ మాసంలో మాత్రమే ఈ శివలింగ దర్శనం అవుతుంది. మిగతా రోజుల్లో నీటితో కప్పబడి ఉంటుంది. ఓం నమ శివాయ. అతి పురాతనమైనటువంటి దేవాలయం, ఎప్పుడో కృతయుగంలోది. ఓం నమ శివాయ. శ్రీ పార్వతీ సమేత రామేశ్వర స్వామి, శ్రీ సీతారాములు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం. జై భవానీ పార్వతీ అమ్మవారు. ఓం నమ శివాయ. సీతారాములు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం నత్తలతోటి మట్టితోటి ప్రతిష్ఠ చేశారు. నత్తా రామలింగేశ్వర స్వామి అంటారు. శ్రీరాముడు సీతా సమేతంగా గోస్తనీ నదిలో ఇసుక నత్తలతోటి శివలింగం చేసి ప్రతిష్ఠించగా మిగిలినటువంటి శేషం. దేవాలయ ప్రాంగణంలో ఉపదేవాలయాలు శ్రీ వీరభద్రస్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, హనుమంతుడు దేవాలయాలు. జమ్మి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు. ఓం నమ శివాయ. నత్తా రామేశ్వరం. స్థల పురాణం. శృంగి భృంగి రాజగోపురం. ఓం నమ శివాయ. అతి పురాతనమైన మండువైల్లు 100 సంవత్సరాల క్రితం అయింది. పరశురాముడు ప్రతిష్ఠ చేసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీరాముడు ప్రతిష్ఠ చేసినటువంటి రామేశ్వర స్వామి, లక్ష్మణుడు ప్రతిష్ఠ చేసినటువంటి లక్ష్మణేశ్వర స్వామి. పరశురాముడు ప్రతిష్ఠ, శ్రీరాముని ప్రతిష్ఠ, లక్ష్మణ ప్రతిష్ఠ. ఈ క్షేత్రాన్ని త్రిలింగ క్షేత్రం అని పిలువబడతారు. ఓం నమ శివాయ. వైశాఖ మాసంలో ప్రతి మనిషి కూడా తప్పనిసరిగా ఈ త్రిలింగ క్షేత్రాన్ని దర్శించి తరించండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జై సీతారాం, జై శ్రీరామ్.
జై లక్ష్మీనారాయణ, జై శ్రీమన్నారాయణ.